వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ పూజిత. ఈ రోజు ఎపిసోడ్ లో మనం మాట్లాడుకోబోయేది అర్జునుడికి శివుడికి మధ్యలో యుద్ధం. ఏంటి, సాక్షాత్తు పరమశివుడితో అర్జునుడు యుద్ధం చేశాడా? ఎందుకు? ఆ వివరాలు, అలానే ఊర్వశి అర్జునుడిని శపిస్తుంది. ఏమనో తెలుసా? నపుంసకుడివి అవ్వుగాక అని. ఎందుకు? ఆ వివరాలన్నీ మనం ఈ రోజు ఎపిసోడ్ లో మాట్లాడుకుందాము. అర్జునుడు తపస్సు చేసుకోవడం కోసం హిమాలయాల వైపు వెళ్ళాడు కదా. అక్కడ ఇంద్రకీలాద్రి పర్వతం పైన నెలల తరబడి తపస్సు చేస్తున్నాడు. ఎందుకు? శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి. అలా ఒకరోజు మూకాసుర అనే ఒక అడవి పంది అర్జునుడి తపస్సును భంగం చేయడానికై శబ్దాలు చేస్తుంది. ఇక తపస్సు నుంచి బయటికి వచ్చిన అర్జునుడు బాణం వేశాడు ఆ అడవి పంది పైన. తీరా చూస్తే అడవి పందికి 2 బాణాలు గుచ్చుకుని ఉన్నాయి. ఇంకొక బాణం ఎవరు వేశారా అని అటుగా చూడగా అక్కడ ఒక బోయవాడు నిలబడి ఉన్నాడు. ఆ బోయవాడు ఎవరో కాదు, సాక్షాత్తు పరమశివుడు. బోలాశంకరుడు భక్తుడు చేసిన తపస్సుకు మెచ్చి వరాలివ్వడానికి వచ్చాడు. కాకపోతే ఆయన నిజ రూపంలో కాదు, కిరాతుడి వేషంలో. ఎందుకంటే సరదాగా భక్తుడిని ఆట పట్టించడం కోసం. ఆయన మాత్రమే కాదు, పార్వతీదేవి కూడా బోయవారి వేషంలోనే ఉన్నారు. అలానే వారి వెంట గణాలు కూడా బోయవారి వేషంలో వచ్చారు. ఇక అర్జునుడు వారిని చూసి ఎవరివి నీవు అని అడుగుతాడు. అప్పుడు కిరాతుడు ఇలా సమాధానం ఇస్తాడు, ఈ ప్రాంతం మాది, ఆ అడవి పంది కూడా మాదే అని. అలాగా వారి మధ్యలో మాటలు కాస్త వివాదానికి దారితీశాయి. ఆ వివాదం కాస్త యుద్ధానికి దారితీసింది. అలాగా అర్జునుడు కిరాతుడి పైన బాణం సంధించాడు. కానీ అర్జునుడు ఎన్ని బాణాలు వేసినా కూడా కిరాతుడిని ఏమీ చేయలేకపోతున్నాడు. అలాగా అక్షయ తునీరం ఖాళీ అయిపోయింది. అలానే కాండవ దహన సమయంలో లభించిన గాంధీవం, ఖడ్గం అవి 2 కూడా ఆ కిరాతుడిలో కలిసిపోయాయి. అర్జునుడికి ఏమీ అర్థం కాదు. ఇక అర్జునుడు కిరాతుడు ఇద్దరూ కూడా మల్ల యుద్ధానికి సిద్ధపడ్డారు. ఇక మల్ల యుద్ధంలో కూడా అర్జునుడు ఏం చేయలేకపోతున్నాడు. ఇతడు ఎవరో యక్షుడిలాగా ఉన్నాడనుకొని అతడిని ఎదుర్కొనేందుకు శక్తినివ్వమని చెప్పి శివలింగానికి మారేడు దళాలతో పూజ చేస్తున్నాడు అర్జునుడు. అటుగా చూడగా అప్పుడు ఆ కిరాతుడి మెడలోనే మారేడు దళాల దండ కనపడింది. ఇక విషయం అర్జునుడికి అర్థమైపోయింది. అప్పుడు అర్జునుడి పరిస్థితి ఎలా ఉంటుందంటే, గంటల తరబడి క్యూ లైన్లో నిలబడి ఒక్కసారిగా భగవంతుడి దర్శనం జరిగితే మనకి ఎలా ఉండేది? ఆ ఒక్క క్షణం ఎంతో పరవశించిపోతాం కదా. అర్జునుడు కూడా అదే అనుభూతి చెందాడు. ఇక వెంటనే శివుడి పాదాల దగ్గరికి వెళ్లి నమస్కారం చేశాడు. శివుడిని తాకిన అర్జునుడి శరీరం దివ్యమైన శరీరంగా మారిపోయింది. ఇక శివుడు తన నిజరూప దర్శనం ఇచ్చాడు అర్జునుడికి. అలానే అర్జునుడి ఆయుధాలన్నీ తిరిగి ఇచ్చేశాడు. వాటితో పాటు పాశుపత అస్త్రాన్ని కూడా అర్జునుడికి ఇచ్చాడు. అలాగా మరికొన్ని గొప్ప గొప్ప అస్త్రాలను కూడా అర్జునుడికి ఇచ్చారు. ఆ తర్వాత శివుడు అక్కడి నుంచి మాయమైపోయారు. ఇక వెంటనే వరుణదేవుడు, కుబేరుడు, యముడు, ఇక విశ్వదేవతలు, ఇంద్రుడు కూడా అక్కడికి వచ్చారు. ఇక వారు కూడా అర్జునుడికి వారి వారి అస్త్రాలను ఇచ్చారు. అవి ఏంటంటే, కుబేరుడేమో కుబేరాస్త్రం, అలానే అంతర్ధాన అస్త్రం, వరుణుడేమో వారణాస్త్రం, ఇక యముడేమో ఎవరినైనా దండించగలిగే దండాస్త్రం, ఇక ఇంద్రుడు ఇంద్రాస్త్రాన్ని ఇచ్చారు. అలానే ఇంద్రుడి అంశనే కదా ఈ అర్జునుడు. కాబట్టి ఇంద్రుడు అర్జునుడిని స్వర్గానికి ఆహ్వానించాడు. బతికుండగానే అర్జునుడు స్వర్గానికి వెళ్ళాడు. ఎందుకంటే అర్జునుడి శరీరం దివ్యంగా మారిపోయింది కదా. ఇక ఇంద్రుడి రథం పైన అర్జునుడు స్వర్గలోకానికి వెళ్ళాడు. అక్కడ కొన్నాళ్ళు ఉండి ఎన్నో కావలసిన విద్యలు నేర్చుకున్నాడు. వాటితో పాటు గంధర్వరాజు అయిన చిత్రసేనుడి దగ్గర నాట్యం, సంగీతం కూడా నేర్చుకున్నాడు. ఆ తరువాత ఇంద్రుడు ఊర్వశిని పిలిపించి కొన్నాళ్ల పాటు అర్జునుడికి సేవ చేయమని చెప్తారు. ఊర్వశి ముందుగానే అర్జునుడిని ఇష్టపడింది కాబట్టి వెంటనే ఒప్పేసుకుంటుంది. ఇక ఊర్వశి అర్జునుడి మందిరంలోకి వెళ్ళింది. అప్పుడు అర్జునుడు ఆమెకి నమస్కరించాడు. అప్పుడు ఊర్వశి ఇలా అంటుంది, నేను సేవలు చేయడానికి వచ్చాను అని. అప్పుడు అర్జునుడు తిరస్కరిస్తాడు. ఎందుకంటే మీరు నా తల్లితో సమానమని. ఎందుకంటే ఊర్వశి భర్త చంద్రవంశీయుడు. మరి ఈ పాండవులు కూడా చంద్రవంశీయులే కదా. కాబట్టి ఆ వరసన ఊర్వశి తల్లి అవుతుంది. కానీ చెప్పినవేవి ఊర్వశి వినదు. ఈ వావి వరసలు మాకుండవని చెప్తుంది. అప్పటికి అర్జునుడు తిరస్కరిస్తాడు. ఇక కోపం వచ్చిన ఊర్వశి ఇలా శపిస్తుంది, నీవు నపుంసకుడివి అవుతావు ఒకానొక సమయంలో అని. ఇక విషయం తెలుసుకున్న ఇంద్రుడు అర్జునుడితో ఇలా అంటాడు, ఎందరో గొప్ప గొప్ప ఋషులు కూడా జయించలేని మోహాన్ని నీవు జయించావు.
నాకు చాలా గర్వంగా ఉంది అని. అలానే ఇప్పుడు నీకు వచ్చిన ఈ శాపం అంటే నపుంసకుడివి అవుతావు అని వచ్చిన శాపం కూడా రేపు నీకు భవిష్యత్తులో వరంగానే మారబోతుంది అంటాడు. ఇక నువ్వు నేర్చుకున్న నాట్యము అలానే సంగీతము కూడా రేపు నీకు ఉపయోగపడుతుంది అని చెప్తాడు. అలాగా అర్జునుడు కొన్నాళ్ళ పాటు స్వర్గలోకంలోనే ఉన్నాడు. ఇక భూలోకంలో ఉన్న అంటే అడవిలో ఉన్న యుధిష్ఠిరుడికి ఎన్నాళ్ళైనా అర్జునుడు రావట్లేదు ఏంటి అనే బెంగ పట్టుకుంది. ఇక అదే సమయంలో రోమస అనే ఒక మహర్షి యుధిష్ఠిరుడి దగ్గరికి వెళ్ళి అర్జునుడు చాలా బాగున్నాడు, అతడు స్వర్గంలో ఉన్నాడు కాబట్టి ఎందుకో చింతించొద్దు అని చెప్తాడు. ఇక ఆ తరువాత ఏం జరిగింది, నల దమయంతుల కథ ఏంటి, ఆ వివరాలన్నీ మనం రాబోయే ఎపిసోడ్లో మాట్లాడుకుందాము. ఇక మీ అందరికీ ఈ ఎపిసోడ్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ పూజిత.